పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని పూర్తిగా చదివితే మొత్తము దాని సారాంశము 2 విషయాలు చెప్పొచ్చు. ఒకటి ప్రేమ, రెండోది విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటి? ఒక చిన్న స్టోరీ ద్వారా మనము అర్థం చేసుకుందాం. ఒక ఊరిలో చాలా సంవత్సరాల నుంచి వర్షాలు పడట్లేదంట. అయితే ఊరి పెద్దలందరూ ఒక డెసిషన్ తీసుకొని వర్షాలు పడట్లేదు కాబట్టి ప్రార్థన చేద్దాం దేవునికి. ఒక 3 రోజులు ఉపవాస ప్రార్థన ప్రకటిద్దాము. ఒక స్థలము అని వారు ఎన్నుకున్నారు. ఆ 3 దినాలు ఉపవాస ప్రార్థనకి రావాలి అని చెప్పి ఊరి వాళ్ళందరికీ కూడా దండోరా వేశారు. ఆ సమయం రానే వచ్చింది. అందరూ కూడా ఆ ప్రాంతానికి వచ్చారు ప్రార్థన చేయడం కొరకై. అందరూ ప్రార్థనకు వస్తూ ఉంటే ఒక చిన్న బాబు, ఒక 8 ఇయర్స్ 9 ఇయర్స్ ఉండే బాబు ఒక గొడుగు తీసుకొని వచ్చాడంట. అక్కడ ఉన్న వారందరూ చూసి నవ్వుతూ ఉన్నారు, హేళన చేశారు. వారిలో ఒక పెద్దాయన ముందుకొచ్చి, బాబు, వర్షాలు లేవు కదా, అందుకోసమే కదా మనం ప్రార్థన చేయడానికి వచ్చాము, మరేంటి నువ్వు గొడుగు తీసుకొచ్చావు అని నవ్వాడంట. నవ్వితే ఆ బావిలా సమాధానం చెప్పాడు, అవును తాతగారు, నిజమే, వర్షం లేదు. వర్షం కొరకే కదా మనం ప్రార్థన చేస్తా ఉన్నాము. మరి దేవుడు నా ప్రార్థన ఆలకించి, మన ప్రార్థన ఆలకించి వర్షం ఇస్తాడు. వర్షం కురిసేటప్పుడు నేను ఇంటికి ఎలా వెళ్తాను? తడుచుకుంటూ వెళ్తాను కదా, అందుకని నేను గొడుగు తెచ్చుకున్నాను అన్నాడంట. ఆ సమాధానం విని అప్పటి వరకు ఎవరైతే హేళనగా నవ్వారో అందరూ కూడా ఆ బాబు యొక్క విశ్వాసానికి ఆశ్చర్యపోయి నోరెళ్ళబెట్టారు. నిజమే, మన జీవితంలో మనం ప్రార్థన చేస్తాం, కానీ విశ్వాసం ఉండదు. దేవుడి పని చేస్తాడా? అనుమానం. దేవుడి కార్యాన్ని నా జీవితంలో నెరవేరుస్తాడా? సందేహం. మరి ఇలా అనుమానంతో, సందేహముతో దేవుడు మన జీవితంలో ఎలా కార్యం చేస్తాడు? వారి అవిశ్వాసాన్ని బట్టి వారి జీవితంలో అద్భుతాలు చేయలేదంట. బైబిల్లో రాయబడింది. మన అవిశ్వాసం ద్వారా మన జీవితంలో అద్భుతాలు జరగట్లేదేమో, మన అవిశ్వాసాన్ని బట్టి మన కుటుంబ పరిస్థితి మారట్లేదేమో, మన అవిశ్వాసాన్ని బట్టి మన జీవితంలో జరగాలి అనుకున్న ఆశ్చర్యమైన కార్యాలు జరగట్లేదేమో ఒకసారి పరీక్షించుకుందాం. ఈ బాబుకి ఎలాగైతే దేవుని మీద విశ్వాసం ఉందో ఆ విశ్వాసము మనకి కూడా కావాలని ప్రార్థన చేద్దాము. ఆ విశ్వాసముతో ఈ సంవత్సరం అంతా కూడా జీవిద్దాం. గత సంవత్సరం అంతా కూడా దేవుని మీద విశ్వాసం లేకుండా అనుమానముతో జీవించామేమో, ఈ సంవత్సరం నుంచి దేవుడు కోరుకున్న విశ్వాస స్థాయికి మనం చేరుకోవడానికి ఈ సంవత్సరం ప్రార్థన చేద్దాము. అట్టి విశ్వాసముతో మనందరం కూడా జీవిద్దాం. ప్రైజ్ ద లార్డ్.